ఈ మధ్య మస్తు మంది సెలబ్రిటీస్ ఎక్కడ చూసినా కానీ ఇంటర్వ్యూలలో అట్లాంటి దగ్గర స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుతారు. స్కేపియా క్రెడిట్ కార్డ్ మంచిగా ఉంటుంది, చాలా డబ్బు సేవ్ చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే రియల్ లైఫ్ లో అది ఎట్లా పనిచేస్తుందో ఎవరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది విని చాలా మంది స్కేపియా క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు. ఓకే, మంచిదే తీసుకుంటే, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలనో ఎక్కడ వాడుకోవాలనో వాళ్ళకి తెలియక ఆ కార్డ్ ద్వారా ఫుల్ గా బెనిఫిట్స్ అనేది ఎవరు పొందుతలేరు. కాబట్టి ఈ వీడియోలో నేను స్కేపియా క్రెడిట్ కార్డ్ ని ఎక్కడ వాడుకుంటే మనకు ఎంత మనీ సేవ్ అవుతుంది, దాన్ని ఏ ప్లేస్లలో వాడుకుంటే మనకు ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి ఆ కార్డ్ లో ఉన్న ఫీచర్స్ బెనిఫిట్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లై ప్రాసెస్ కూడా కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కంప్లీట్ గా చూడండి. నేను మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయో ఆ పాయింట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనవసరంగా మీ టైం వేస్ట్ చేయను. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయగానే మీ ముందుకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చింది అనుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ. అండ్ ఫస్ట్ బెనిఫిట్ మాట్లాడుకున్నట్లయితే మీరు ప్రెజెంట్ మనం ఎక్కువగా వాడుతున్న ఆన్లైన్ షాపింగ్స్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూసిర్రా. నేను స్క్రీన్ పైన ప్లాట్ఫామ్స్ అన్ని స్క్రోల్ అవుతాయి, ఒక్కసారి అవన్నీ ప్లాట్ఫామ్ చూడండి. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో మీరు ఎందులో షాపింగ్ చేసినా కానీ ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేస్తే మీకు 10% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. లెట్స్ సే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెజాన్ నుంచి మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ తీసుకుంటున్నారు అనుకోండి. 10,000 రూపాయల మొబైల్ అమెజాన్లో ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుంటే 10,000 రూపాయల్లో 10% అంటే 1000 రివార్డ్ పాయింట్స్ మీకు ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ యాప్లో యాడ్ అవుతాయి. సో 10,000కి 1000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇలా నేను ఇప్పటిదాకా చూపించిన స్క్రీన్ పైన చూపించిన ప్లాట్ఫామ్స్ అన్నిట్లో మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కానీ మీకు 10% రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎట్లాంటి క్యాపింగ్ లేదు. అంటే మీకు మంత్లీ 1000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, 5,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, 10,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అట్లా ఎట్లాంటి లిమిటేషన్ లేదు. అన్లిమిటెడ్గా మీ కార్డ్ లిమిట్ ఎంత ఉందో, మీరు ఎంత షాపింగ్ చేసుకుంటారో ఈ ప్లాట్ఫామ్స్ వల్ల అంత 10% మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. రివార్డ్ పాయింట్స్ వాల్యూ మాట్లాడుకున్నట్లయితే 5 రివార్డ్ పాయింట్స్కి ₹1 వాల్యూ అయితే అవుతుంది. సో మనం కొనే వాటిలో ఎంత పర్సెంటేజ్ సేవ్ అవుతుందో మనం తెలుసుకోవాలంటే సింపుల్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా, ఒక 10,000 రూపాయల మొబైల్ తీసుకున్నా కదా. 10,000 రూపాయల మొబైల్కి మనకి ఎన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి? 10% అంటే 1000 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. సో ఎవ్రీ 5 రివార్డ్ పాయింట్స్కి ₹1 అని అంటే 1000 రివార్డ్ పాయింట్స్కి ₹200 మీకు వచ్చినట్లే. 10,000లో 200 అంటే ఎంత? 2% సేవ్ అవుతుంది. ఈ 2% 200 కోసమే మేము క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే మీరు వట్టిగా ఆ 10,000 రూపాయల మొబైల్ మీ జేబులో నుంచి క్యాష్ ఇచ్చో లేకపోతే ఫోన్పే చేసో కొంటే మీకు ఆ ₹200 అయినా వస్తుందా? రాదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు టెంపరీ చూసుకోవద్దు. మనకి కార్డ్ లైఫ్ టైం ఫ్రీ. ఎట్లాంటి జాయినింగ్ ఫీ పే చేస్తలేం, ఎట్లాంటి యాన్యువల్ ఫీ పే చేస్తలేం. కాబట్టి మనకు ఇంటి అవసరాలు కావచ్చు, మన పర్సనల్ అవసరాలు కావచ్చు, మన పిల్లల అవసరాలు కావచ్చు, మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న వస్తువులన్నిటి మీద మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది అని అంటే మనకి లైఫ్ టైం ఎంత సేవ్ అవుతుంది? లైఫ్ టైం వదిలిపెట్టండి, జస్ట్ ఒక 5-10 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత సేవ్ అవుతుందో. సో షార్ట్ టైం ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేటివి ఇప్పటి మందమే, షార్ట్ టైం చూసుకోవద్దు, లాంగ్ టైంకు చూసుకోవాలి. సో ఈ 2% కూడా వాల్యుయబుల్ అని అడిగినట్లయితే. అండ్ నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ బుక్ చేసుకున్న, ఆ ట్రావెల్ కోసం బస్సు బుక్ చేసుకున్న, ట్రైన్ బుక్ చేసుకున్న, ఫ్లైట్ బుక్ చేసుకున్నా కానీ ఈ స్కేపియా యాప్లో ఈ బుకింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు హోటల్, ట్రైన్, బస్సు, ఫ్లైట్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆ బుకింగ్స్ ఈ కార్డు నుంచి ఈ యాప్లో నుంచి చేసుకుంటే మీకు 20% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి. ఆ ట్రిప్కు 10,000 ఖర్చు అయింది. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత బస్సు, ట్రైన్, ఫ్లైట్, హోటల్ అవన్నీ కలుపుకొని ఒక 10,000 రూపాయలు అయినాయి అనుకోండి. ఆ 10,000 రూపాయల్లో మీకు 20% అంటే 2,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో పర్సెంటేజ్లోకి తీసుకున్నట్లయితే 2,000 రివార్డ్ పాయింట్స్ అంటే ₹400. 10,000కి ₹400 అంటే పర్సెంటేజ్లో 4% అవుతుంది. సో 4% కూడా మనకు చిన్న విషయం ఏం కాదు. లాంగ్ టైంలో మనం ఎక్కువ ఫ్యామిలీస్తో కానీ పర్సనల్ కానీ ట్రిప్స్ వేసినప్పుడు, లేకపోతే మనం లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు బస్సు, ట్రైన్, ఫ్లైట్ బుక్ చేసుకుంటాం. దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట కంట్రీస్కి ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ ప్రతిసారి మనకి 4% సేవ్ అవుతుంది. సో లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కాబట్టి లాంగ్ టైంలో మనకు చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇందులో కూడా ఎట్లాంటి లిమిటేషన్, ఎట్లాంటి క్యాపింగ్ లేదు. మీరు మీ కార్డులో ఉన్న లిమిట్ ఎంత ట్రావెలింగ్కి ఖర్చు పెట్టుకుంటే అంత 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ప్రెజెంట్ ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్
కార్డ్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా రూపే క్రెడిట్ కార్డ్ కూడా వస్తుంది. ఈ రూపే కార్డ్ ఎందుకు పనిచేస్తుంది అంటే మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఈ కార్డ్ని కనెక్ట్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, మనం ఏమైనా షాపింగ్ చేసిన దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి పే చేస్తున్నాం కదా, సో అక్కడ ఈ కార్డు నుంచే మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. స్వైప్ చేసే అవసరం లేకున్నా కానీ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. సో మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ కార్డు నుంచి చేసిరనుకోండి, మీకు 5% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మినిమం 500 పైన ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే 5% రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే ఒక 10,000 రూపాయలు యూపీఐ చేసిరనుకోండి, మీరు క్యూఆర్ కోడ్కి పే చేసిరనుకోండి, 10,000 రూపాయలు 5% అంటే 500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే అమౌంట్లో క్యాల్కులేట్ చేసుకుంటే 100 రూపీస్ అన్నట్టు. సో 10,000లో 100 రూపీస్ ఎంత పర్సెంటేజ్లోకి తీసుకుంటే 1% సేవ్ అవుతుంది. సో మనం రెగ్యులర్గా పెట్టే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఈ కార్డ్ అనేది 1% మనకు సేవ్ చేస్తుంది. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన క్యాష్ బ్యాక్ అంతా కూడా రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తాయనంటే ఈ స్కేపియా వ్యాలెట్ ఉంటుంది, స్కేపియా వ్యాలెట్లో యాడ్ అవుతాయి. ఈ రివార్డ్ పాయింట్స్కి ఎట్లాంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు, చాలా లాంగ్ టైం అయినా ఉంటుంది. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ మీరు ఎక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటే నెక్స్ట్ మీరు ట్రిప్ వెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేసుకుందామన్నా, లేకపోతే స్కేపియా నుంచి బస్సు, స్కేపియా నుంచి ట్రైన్, ఫ్లైట్ బుక్ చేసుకుందామన్నా కానీ అవి బుక్ చేసుకునేటప్పుడు ఈ కాయిన్స్ అనేది వాడుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఈ కాయిన్స్ని ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ని వాడేసుకోవచ్చు. 10,000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, 100 కాయిన్సే వాడుకోండి, 1000 కాయిన్సే వాడుకోండి, 5,000 కాయిన్సే వాడుకోండి అని లిమిట్ లేదు. మీకు 10,000 కాయిన్స్ ఉంటే 10,000 రూపాయల షాపింగ్ చేస్తే మొత్తం కాయిన్స్ వాడేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. ఎగ్జాంపుల్ గోవా ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి, గోవాలో ఒక హోటల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఆ హోటల్కి 5,000 రూపీస్ ఉంది. అండ్ గోవా వెళ్ళడానికి విస్తారా ఫ్లైట్ అనేది నేను బుక్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకున్నా, దాని ఛార్జ్ 8,000 రూపీస్ ఉంది. అండ్ బస్సు ఉంటుంది కదా, వోల్వో బస్సు, అది కూడా బుక్ చేసుకున్నాను నేను, స్లీపర్ క్లాస్, 1,765 రూపాయలు ఛార్జ్ పడుతుంది. సో ఈ బుకింగ్స్కి నేను అమౌంట్ పే చేసే ముందర నా దగ్గర స్కేపియా కాయిన్స్ ఎన్ని ఉంటాయో అవి వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 స్కేపియా కాయిన్స్ ఉన్నాయి. ఆ 10,000 స్కేపియా కాయిన్స్ని ఇట్లా సింపుల్ యాక్టివేట్ చేసిర్రు అనుకోండి, స్క్రీన్ పైన చూపించిన చూసిర్రా, అట్లా యాక్టివేట్ చేయంగానే ఇక్కడ ఏవైతే పైన అమౌంట్ ఉన్నాయో అవన్నిట్లకి వెళ్ళి అమౌంట్ అనేది తగ్గిపోయింది చూడండి, క్యాల్కులేట్ చేసి బస్సుకు 0 అయిపోయింది. అండ్ విస్టారా ఫ్లైట్ టికెట్ 6,000 అయిపోయింది, హోటల్ 5,000 ఉంటే 3,000 అయింది. ఇట్లా మన కాయిన్స్ 10,000 రూపాయలకి ఎన్ని కాయిన్స్ వస్తాయి, 2,000 రూపాయల పాయింట్స్ వస్తాయి. ఇట్లా 10,000 కాయిన్స్కి ఎన్ని డబ్బులు వస్తాయో అంత డబ్బులు మనం పెట్టే షాపింగ్లోకి వెళ్ళి మైనస్ అయిపోతాయి. అండ్ ఈ కార్డులో మీకు లాంజ్ యాక్సెస్ కూడా వస్తాయి. అంటే ఎయిర్పోర్ట్లో మనం ఎట్లా ట్రావెలింగ్ చేసేటప్పుడు అక్కడ రెస్ట్ తీసుకుంటాం చూసిరా లాంజెస్, సో ఆ అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి డొమెస్టిక్లో. అంటే మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో అన్లిమిటెడ్గా ఉంటాయి, ఎట్లాంటి లిమిటేషన్స్ ఉండవు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే ఈ కార్డ్ని వాడి మినిమం మంత్లీ 20,000 రూపాయలు స్పెండ్ చేస్తారు చూసిరా, వాళ్ళకే ఈ లాంజ్ యాక్సెస్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ మీరు యూజ్ చేసుకోవాలి అని అంటే మినిమం ఈ కార్డ్ని వాడుకొని 50,000 రూపీస్ అన్న ట్రాన్సాక్షన్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్ ఉంటాయి చూసిరా, అవి స్కేపియా యాప్ నుంచి చేసినట్లయితే మీకు ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అని అంటే మీరు బయట కంట్రీస్కి ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే ఈ కార్డ్ని తీసుకెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే ఈ కార్డ్ని వాడుకొని మీరు అక్కడ ఏమైనా షాపింగ్ చేసారు అనుకోండి, అక్కడ ఆ షాపింగ్ చేసిన ఐటమ్కి ఎంతైతే డబ్బులు ఉంటాయో అంతే డబ్బులు కట్ అవుతుంది తప్ప మీరు ఇండియన్ కార్డ్ని అక్కడ వాడుకుంటున్నందుకు, ఇండియన్ కరెన్సీని అక్కడ కరెన్సీ లెక్క చేంజ్ చేసినందుకు మీకు ఎక్స్చేంజ్ ఛార్జెస్ అనేది పడదు, యాక్చువల్ ఛార్జే మీరు పే చేస్తారు. అదొక మంచి విషయం. అండ్ ముందు ముందు ఇంకొక ఫీచర్ కూడా రాబోతుంది. ఈ కార్డ్ని వాడుకొని మీరు ప్రెజెంట్ ఎటైనా వెళ్ళాలనిపిస్తే ట్రావెలింగ్ చేసి ఆ ట్రావెలింగ్ చేసిన అమౌంట్ అంతా ఉంటుంది కదా, ఈ కార్డ్ని వాడుకొని ఖర్చు పెట్టిన అమౌంట్, ఆ అమౌంట్ని మీరు ఈఎంఐ లెక్కలు కూడా పే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అది బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులో తీసుకొస్తున్నారు. అంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు మేబీ. ఈ కార్డ్ అనేది స్కేపియా కార్డు ఫెడరల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ 2 బ్యాంక్స్ పార్ట్నర్షిప్లో ఈ కార్డ్ ఇష్యూ చేస్తుంది. దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఎగ్జాంపుల్ ఈ కార్డుకి అప్లై చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, ఫెడరల్ స్కేపియాకి, మీకు ఎలిజిబిలిటీ లేక రిజెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ కార్డుకి బ్యాంక్ ఆఫ్ బరోడా స్కేపియాకి అప్లై చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇట్లా మీకు ఒక అడ్వాంటేజ్. అండ్ రెండిట్లో ఎట్లాంటి పెద్ద డిఫరెన్సెస్ లేవు, రెండు కూడా సేమ్ బెనిఫిట్స్. ఇవి కంప్లీట్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ ఫటాఫట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్డుకి అప్లై చేసే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఉంది. జస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ కనబడుతున్న పేజ్కి వస్తారు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పేరు ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. కేపీ అప్లికేషన్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేసిన తర్వాత మరొకసారి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అడుగుద్ది, ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడికి కానీ ఓటీపీస్ వస్తాయి, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. మీ జెండర్ అడుగుద్ది, మేలా ఫీమేలా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అట్లాంటివి అడిగితే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేసిరంటే మీ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, అది ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎంత అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ వస్తుందో ఆ లిమిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది రావట్లేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా అక్కడ రిజెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ
అక్కడి నుంచే మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఆరామ్సే, ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం అప్లికేషన్ అయినాక రిజెక్టెడ్ అని వస్తే అది కొంచెం ఇబ్బంది. సో ఇక్కడ కనుక మీకు లిమిట్ వచ్చింది అనుకోండి, లిమిట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది. కార్డు పైన మీ పేరు ఎట్లా రావాలి అని చెప్పేసి అడుగుద్ది, ఆ పేరు ఎంటర్ చేయండి. తర్వాత వీడియో కేవైసీ ఉంటుంది, వీడియో కేవైసీ కనెక్ట్ చేసుకోండి. స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేసుకొని ఫెడరల్ బ్యాంక్ నుంచి మీకు ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. ఆ వీడియో కేవైసీలో ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించి ఒక సెల్ఫీ దిగి పేపర్ పైన సిగ్నేచర్ పెట్టండి లైవ్లో. వీడియో కేవైసీ అనేది అయిపోద్ది. తర్వాత కార్డ్ అనేది వితిన్ 7 డేస్లో బై పోస్ట్లో మీ ఇంటికి వస్తుంది. అండ్ వీడియో కేవైసీ సక్సెస్ఫుల్గా అయిందనుకోండి, మీకు ఇన్స్టంట్గా మీకు విర్చువల్ కార్డు కూడా అప్లికేషన్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకొని అదే రోజు నుంచి మీరు కార్డు వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.